కర్ణార్జునులు చేస్తున్న ఆ ఘోర సంగ్రామంలో రథాలు, గుర్రాలు, ఏనుగులతో భూతలమంతా బ్రద్దలు అవుతుండగా కర్ణార్జునుల యుద్ధాన్ని చూసి పాతాళ తలంలో శయనించి ఉన్న అశ్వసేనుడు నాగుపాము వేగంగా భూమి మీదికి వచ్చాడు. ఆ అశ్వసేనుడికి అర్జునుడితో శత్రుత్వం ఉన్నది. కాండవవన దహన సమయంలో తప్పించుకొని నేలలో దాక్కున్నవాడు అతడు. ఊర్ధ్వగమన శక్తి కూడా అతడికి ఉన్నది. దురాత్ముడైన అర్జునుడిపై పగ తీర్చుకోవటానికి ఇదే తగిన సమయం అని అతడు ఆలోచించి ఆ అశ్వసేనుడు బాణ రూపాన్ని ధరించి కర్ణుడి అమ్ముల పొదిలో ప్రవేశించాడు. ఆపై అప్పుడు బాణాలచే ఆవరింపబడిన రణభూమి అంతా కిరణాల వలె కప్పినట్లుగా ఉన్నది. ఆ కర్ణార్జునులు తమ బాణాలతో అప్పుడు ఆకాశంలో సందే లేకుండా చేశారు. ఆ బాణ మహాజాలాన్ని చూసి కౌరవులు, సోమకులు అందరూ భయపడ్డారు. అత్యంత ఘోరమైన ఆ బాణాంధకారములో ఏది పడుతున్నా కనిపించటమే లేదు. సర్వలోకాలలో ప్రసిద్ధి వహించిన విలుకాండ్రు, పురుష శ్రేష్ఠులు అయిన ఆ కర్ణ అర్జునులు ప్రాణాలపై మోహాన్ని వీడి రణభూమిలో పోరాడుతూ అలసిపోయారు. ఆపై కర్ణుడు అర్జునుణ్ణి మించలేకపోయాడు. అర్జునుడు బాణాలతో కర్ణుణ్ణి తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. బాణాలతో శరీరమంతా తూట్లు పడగా వీరుడైన ఆ కర్ణుడు సర్పముఖ బాణాన్ని ప్రయోగించాలని తలచాడు. గొప్ప బలశాలి అయిన కర్ణుడు అర్జునుడిని చంపాలని తాను ఎప్పటి నుండో దాచిన బాణాన్ని చెవిదాకా లాగి అర్జునుడి వైపు అనుసంధించాడు. కర్ణుడు ఆ బాణాన్ని బంగారు అమ్ముల పొదిలో ఎప్పుడు చందనపు పొడిపై ఉంచి పూజించేవాడు. ఆ సర్పముఖాస్త్ర బాణం శత్రునాశకం. చక్కటి వంపులు, స్వచ్ఛత, మహా తేజస్సు, మంచి తీర్పు కలిగి ప్రజ్వలిస్తున్నది ఆ బాణం. రణభూమిలో అర్జునుని తలను అపహరించాలని కర్ణుడు దానిని ప్రయోగించగా ప్రజ్వలిస్తూ వస్తున్న ఆ బాణం ఐరావత వంశంలో జన్మించిన అశ్వసేనుడే. దానితో దిక్కులు, ఆకాశం వెలుగొందాయి. వందల కొలదిగా భీకరంగా తోకచుక్కలు పడసాగాయి. కర్ణుడు ఆ బాణాన్ని వింటిపై అనుసంధిస్తున్నప్పుడే ఇంద్రుడితో సహా లోకపాలురు ఆహాకారాలు చేశారు. యోగ బలంతో అశ్వసేనుడే ఆ బాణంలో ప్రవేశించాడని కర్ణుడికి కూడా తెలియదు. కర్ణుడు ఆ ఉగ్ర బాణాన్ని ప్రయోగించబోవటాన్ని చూసి శల్యుడు, కర్ణ, ఇది శత్రువు తలకు గుర్చుకోదు, పరిశీలించి మళ్ళీ గురిపెట్టి సంధించు, శత్రువు తల తెగిపడాలి అని కర్ణుడితో అన్నాడు. అది విని కర్ణుడు కోపంతో కళ్ళు ఎర్రజేసి, శల్య, ఈ కర్ణుడెప్పుడు 2 సార్లు గురిపెట్టి సంధించాడు అని అప్పుడు ఆ బాణాన్ని అర్జునుడిపైకి ప్రయోగిస్తూ, అర్జున, చచ్చావు అంటూ పలికాడు. అప్పుడు వస్తున్న ఆ బాణాన్ని చూసి కృష్ణుడు వేగంగా తన రథాన్ని కాలితో కొద్దిగా నేలలోకి అదిమాడు. దాంతో గుర్రాలు మోకాళ్లపై నిలబడ్డాయి. రథం నేలలో కొంచెం కూరుకోగానే అర్జునుడి తలకు తగలాల్సిన ఆ బాణం అర్జునుడి కిరీటాన్ని మాత్రమే పడగొట్టగలిగింది.